పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్లో ప్రయోగాత్మకంగా అమలు. తొలి టెస్ట్లోనే 35 మందికి పాజిటివ్. యూరిన్ ద్వారా 2 నిమిషాల్లోనే రిజల్ట్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్ల పర్యవేక్షణలోనే టెస్టింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా గాంజా పరీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. ఎక్సలెంట్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఎవరైతే గంజాయి టెస్ట్ కి తీసుకొస్తారో నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు, ఈవెన్ గ్రామాలు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈరోజు గంజాయి స్థైర్య విహారం చేస్తూ యువతను, ముఖ్యంగా ఇంటర్మీడియట్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో గంజాయికి అలవాటు పడి ఆ రోడ్ల మీద పిచ్చోల్లాగా తిరుగుతూ అసలు వాళ్ళ ఎట్లున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. చాలా దారుణాతి దారుణంగా గ్రామాలలో పరిస్థితి ఉంది. ఇమీడియట్గా ఈ గాంజా కిట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళని తీసుకుపోయి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయించాలి. సరే, చిన్నపిల్లలు వాళ్ళు, మనం వాళ్ళ కెరీర్ని మనం దెబ్బ కొట్టాలి కాబట్టి ఈవెన్ వాళ్ళని తీసుకుపోయి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళు మాల్పించే విధంగా ఈ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోగలిగితే అంతకు మించిన మంచి, మీరు ఎంత మంచి పని చేసినా కానీ దీన్ని మించిన మంచి పని ఏది ఉండదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కానీ యువత వెన్నెముకలు. సో యువత, ఆ విధమైన యువత నిర్వీర్యం అవుతుంది. ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యం అవుతూ ఉంటే మనందరం కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, వాళ్ళు ఎవరు చేస్తున్నారో ఏందో మనకు తెలియదు, కానీ దానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు బయటికి రావాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏవైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇస్తా ఉన్నారో గాంజా టెస్ట్ కూడా చేసి ఇమీడియట్గా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లో పెడితే చాలా పెద్ద ఎత్తున మంచి పని చేసిన వాళ్ళు అవుతాం. ఇదే సందర్భంగా మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి, చిన్న పాప మీద కామెంట్స్ చేసినటువంటి యూట్యూబర్స్ ప్రణీత్ రావు అండ్ వీళ్ళు ఏదైతే టీం ఉందో దాంట్లో ప్రణీత్ మీద కూడా గాంజా టెస్ట్ చేస్తే గాంజా పాజిటివ్ దొరికింది అతను. సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ జరుగుతా ఉన్నాయి అనేటువంటిది. ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది తొలి టెస్ట్లోని 35 మందికి పాజిటివ్. మత్తుకు బానిస అవుతున్న యువతను ప్రాథమిక దశలో గుర్తించి కాపాడేందుకు గాంజాయి టెస్ట్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కల్తీ కళ్ళను నిర్ధారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తాడి అడల్ట్రేషన్ కిట్లు వాడుతుంటారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్లను ఉపయోగిస్తుంటారు. కానీ గాంజాయి తీసుకున్న వాళ్ళను గుర్తించడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గంజాయి టెస్ట్ కిట్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వాడకం భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నది. మునుగోడులో శనివారం పట్టుబడ్డ 35 మంది గంజాయి తాగే వాళ్ళను పోలీసులు గుర్తించి టెస్ట్ కిట్లతో పరీక్షించారు. అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గంజాయి సప్లై చేసిన వారితో పాటు మరికొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి టెస్టులు చేయడం ద్వారా కేవలం వాళ్ళకి గుర్తించడం కాదు, వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ మాఫియా అనేది దొరుకుతుంది. సో నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. అండ్ దట్టు ఊర్లో ఉండేటువంటి వాళ్ళని మన న్యూస్ చాలా నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందన్న, లైవ్ మన ఛానల్ని నార్మల్గా చూసే వాళ్ళకంటే డౌన్లోడ్ చేసుకొని ఫార్వర్డ్ అవుతున్నాయి చాలా ఎక్కువ. కాబట్టి ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయి, ఈ ఫార్వర్డ్లో ఎక్కడో చోట ఎవరో ఒకరికన్నా తెలిస్తే మంచిది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పోలీసు వాళ్ళు ఈ గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది గంజాయి డ్రగ్స్ కి సంబంధించి మీరు మాకు పట్టియండి, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు నజరానా మీకు అందిస్తాం అనేటువంటిది. సో ఆ విషయాన్ని ఊర్లో ఉండేటువంటి వాళ్ళు దయచేసి ఆలోచించండి. మీకే తెలుస్తాయి గంజాయి స్థావరాలు ఎక్కడ అని. ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చేది ఏంది, అక్కడ కట్ చేసిన తర్వాత హైదరాబాద్కి వస్తుంది అమ్మకానికి. కానీ ఊర్లలో ఎక్కడ పెరుగుతా ఉందనేటువంటిది ఊర్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్, మీకు భయం అవుతుంది మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవుతుంది అని అనుకుంటే మా కాలేజీ టీవీకి మా నెంబర్ పైన మీరు తెలియజేయండి. మా నెంబర్ పైన తెలియజేస్తే మేము పోలీసులకు సమాచారం అందిస్తాం. ఆ 2 లక్షల నజరానా మీ వరకు చేరేలాగా మేము దానికి సంబంధించి మేము పోలీసులకు సమాచారం ఇచ్చి మీ దాకా చేరేలాగా మేము ప్రయత్నిస్తాం అనేటువంటి మాట కాలేజీ టీవీ వేదికగా మేము మా సీనన్న నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీకు దయచేసి గాంజాయి తాగేటువంటి యువత ఇప్పటికైనా కానీ మానుకోండి, తర్వాత మీ కెరీర్కే ఇబ్బంది అవుతుంది చాలా. పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్లో ప్రయోగాత్మకంగా అమలు. తొలి టెస్ట్లోనే 35 మందికి పాజిటివ్. యూరిన్ ద్వారా 2 నిమిషాల్లోనే రిజల్ట్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్ల పర్యవేక్షణలోనే టెస్టింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా గాంజా పరీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. ఎక్సలెంట్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఎవరైతే గంజాయి టెస్ట్ కిట్ తీసుకొస్తారో నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు, ఈవెన్ గ్రామాలు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈరోజు గంజాయి స్థైర్య విహారం చేస్తూ యువతను, ముఖ్యంగా ఇంటర్మీడియట్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో గంజాయికి అలవాటు పడి ఆ రోడ్ల మీద పిచ్చోల్లాగా తిరుగుతూ అసలు వాళ్ళ ఎట్లున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.
చాలా దారుణంగా గ్రామాలలో పరిస్థితి ఉంది. ఇమీడియట్గా ఈ గాంజా కిట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళని తీసుకుపోయి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయించాలి. సరే చిన్నపిల్లలు మనం వాళ్ళ కెరీర్ని మనం దెబ్బ కొట్టాలి కాబట్టి ఈవెన్ వాళ్ళని తీసుకుపోయి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళు మాల్పించే విధంగా ఈ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోగలిగితే అంతకు మించిన మీరు ఎంత మంచి పని చేసినా కానీ దీన్ని మించిన మంచి పని ఏది ఉండదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కానీ యువత వెన్నెముకలు. సో యువత ఆ విధమైన యువత నిర్వీర్యం అవుతుంది. ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యం అవుతూ ఉంటే మనందరం కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే వాళ్ళు ఎవరు చేస్తున్నారో ఏందో మనకు తెలియదు, కానీ దానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు బయటికి రావాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏవైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇస్తా ఉన్నారో గాంజా టెస్ట్ కూడా చేసి ఇమీడియట్గా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లో పెడితే చాలా పెద్ద ఎత్తున మంచి పని చేసిన వాళ్ళు అవుతాం. ఇదే సందర్భంగా మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి, చిన్న పాప మీద కామెంట్స్ చేసినటువంటి యూట్యూబర్స్ ప్రణీత్ రావు అండ్ వీళ్ళు ఏదైతే టీం ఉందో దాంట్లో ప్రణీత్ మీద కూడా గాంజా టెస్ట్ చేస్తే గాంజా పాజిటివ్ దొరికిండి అతను. సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ జరుగుతా ఉన్నాయి అనేటువంటిది. ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది తొలి టెస్ట్లోని 35 మందికి పాజిటివ్. మత్తుకు బానిస అవుతున్న యువతను ప్రాథమిక దశలో గుర్తించి కాపాడేందుకు గాంజాయి టెస్ట్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కల్తీ కళ్ళు నిర్ధారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తాడి అడల్ట్రేషన్ కిట్లు వాడుతుంటారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ను ఉపయోగిస్తుంటారు. కానీ గాంజాయి తీసుకున్న వాళ్ళను గుర్తించడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గంజాయి టెస్ట్ కిట్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వాడకం భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నది. మునుగోడులో శనివారం పట్టుబడ్డ 35 మంది గంజాయి తాగే వాళ్ళను పోలీసులు గుర్తించి టెస్ట్ కిట్లతో పరీక్షించారు. అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గంజాయి సప్లై చేసిన వారితో పాటు మరికొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి టెస్టులు చేయడం ద్వారా కేవలం వాళ్ళకి గుర్తించడం కాదు, వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ మాఫియా అనేది దొరుకుతుంది. సో నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. అండ్ దట్టు ఊర్లో ఉండేటువంటి వాళ్ళని మన న్యూస్ చాలా నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందన్న లైవ్ మన ఛానల్ని నార్మల్ గా చూసే వాళ్ళకంటే డౌన్లోడ్ చేసుకొని ఫార్వర్డ్ అవుతున్నాయి చాలా ఎక్కువ. కాబట్టి ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఫార్వర్డ్లో ఎక్కడో చోట ఎవరో ఒకరికన్నా తెలిస్తే మంచిది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోలీసు వాళ్ళు ఈ గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది గంజాయి డ్రగ్స్ కి సంబంధించి మీరు మాకు పట్టియండి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు నజరానా మీకు అందిస్తాం అనేటువంటిది. సో ఆ విషయాన్ని ఊర్లో ఉండేటువంటి వాళ్ళు దయచేసి ఆలోచించండి. మీకే తెలుస్తాయి గంజాయి స్థావరాలు ఎక్కడ అని. ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చేది ఏంది, అక్కడ కట్ చేసిన తర్వాత హైదరాబాద్కి వస్తుంది అమ్మకానికి. కానీ ఊర్లలో ఎక్కడ పెరుగుతా ఉందనేటువంటిది ఊర్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్, మీకు భయం అవుతుంది మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవుతుంది అని అనుకుంటే మా కాలేజీ టీవీకి మా నెంబర్ పైన మీరు తెలియజేయండి. మా నెంబర్ పైన తెలియజేస్తే మేము పోలీసులకు సమాచారం అందిస్తాం. ఆ 2 లక్షల నజరానా మీ వరకు చేరేలాగా మేము దానికి సంబంధించి మేము పోలీసులకు సమాచారం ఇచ్చి మీ దాకా చేరేలాగా మేము ప్రయత్నిస్తాం అనేటువంటి మాట కాలేజీ టీవీ వేదికగా మేము మా సీనన్న నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీకు దయచేసి గాంజాయి తాగేటువంటి యువత ఇప్పటికైనా కానీ మానుకోండి, తర్వాత మీ కెరీర్కే ఇబ్బంది అవుతుంది చాలా.